ఏంటి నీకు డీజే రాజ్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు మార్చుకున్నావు డీజే రాజ్ అని పేరు? డీజే రాజా దానికి ఒక స్టోరీ ఉంది సార్. దానికి ముందు లవ్ స్టోరీ చెప్పాలి సార్. లవ్ స్టోరీ చెప్పాలి. ఏంటో అది? అదా ఒక అమ్మాయి కథ సార్. కదా సార్ ఇప్పుడు చెప్పలేము సార్. అది ఎక్కడ ఉంది? పర్లేదు చెప్పు, జ్యూస్ తాగిస్తా. సరే సార్ చెప్తారా అండి. ప్రతి వినాయకుడికి డీజే దగ్గరికి వెళ్ళిపోయాం సార్. డీజే దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ డీజే దగ్గర ఒక అమ్మాయిని చూసాను సార్. నాకు అలా డీజే దగ్గర స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఏమొచ్చుగా నాకు ఆ సొత్తా ఉంది సార్. డీజే దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని నాకు ఆ సొత్తా ఉంది సార్. నేను అమ్మాయి చూసుకోండి కాదు సార్. నేను డీజే బాగా చూసుకోండి. డీజే బాక్సులు బాగున్నాయి కదా అని చూసుకోండి. అది అమ్మకి ఆ చూస్తుంది, అమ్మకి ఆ చూస్తున్నానేమోనని. నువ్వు డీజే బాక్సులు చూస్తుంటే అమ్మాయిని చూస్తుంది అనుకుంటుందా? చూసుకొని ఇంకేం చెప్తారు అమ్మాయిలు ప్రేమిస్తే ఏం చెప్తారు సార్? అదే చెప్పింది. ఏమని చెప్పింది అబ్బాయి? ఏదో అంటారు ఇంగ్లీష్లో, నాకు తెలుసు సార్. ఏమంటారు? గుర్తెచ్చుకో. ఐ లవ్ యూ అని చెప్పింది. ఐ లవ్ యూ చెప్పింది. ఐ లవ్ యూ చెప్పింది. సరిగ్గా చెప్పు, అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ చెప్పింది. చెప్పింది సార్. అలాగని చెప్పింది. చెప్తే నేనేం చేశాను, నేను రెండని చెప్పాను సార్. రెండని చెప్పాను సార్. నేను చెప్తే తర్వాత అలా స్టార్ట్ అయ్యింది సార్. అలాగా అలా స్టార్ట్ అయ్యి ఒకరోజు ఏముంది అనుకోండి సార్. మా ఫ్రెండే సార్ ఆడు ఏమొచ్చుగా బాగా లవ్ చేస్తున్నాడు సార్. నా చెప్పిన అమ్మాయి లవ్ చేస్తున్నాడు అంటాడు. అవును సార్. అది చెప్తున్నానే చెప్పాను. చెప్పాడు సార్ నాకు, నేను అమ్మాయి లవ్ చేస్తున్నాడు అని. అప్పుడు అదే మా లవర్ అని చెప్పాను సార్. నేను మా లవరే అని చెప్పాను సార్. అని చెప్పాను సార్. అప్పుడు అది మా లవరు, నువ్వెందుకు దానిలో చేతులు అని చెప్పాడు. అమ్మ నాకు వెలుగు చెప్పిందిరా అని చెప్పింది సార్. అని చెప్పాడు. నాకు చెప్పాడు సార్. అలాగని నాకు వెలుగు చెప్పిందిరా నేను చెప్పాను సార్. అలాగే మాట పెరిగి కుట్టేసుకున్నాను సార్. అది మాది, అది నాది, నాది అని కుట్టేసుకున్నాను సార్. ఫైట్ కూడా జరిగిందా? నేను కుట్టేసాను సార్. అడిగి కుడేస్తే ఆ అమ్మాయి ఆమె చూడలేక అంటే గట్టి కొట్టేసాను గారు. ఊళ్ళంతా రథాలు వచ్చేసి అడికి ముక్కటి పాలు కొట్టేసాను. అడికి పాలు కొట్టేస్తే అలా వచ్చేసింది. ఆ ఇంటి పక్కనే ఉంటాడు. ఆ ఇంటి పక్కనే ఉంటాడు సార్. ఆ ఇంటి పక్కనే ఉంటాడు. ఇంటి పక్కనే ఉంటాడు. అది ఇంటి పక్కనే ఉండి మాట తెలుసు సార్. కొట్టేసానండి నేను. మా ఇంటికి గొడవ వచ్చారు వాళ్ళు. ఆ ఇంటి పక్కనే ఉంటుంది. అంటే అదేమొచ్చుగా ఎవరు కొట్టారంటే నా పేరు డీజే రాజు గారు సార్. డీజే రాజు కొట్టాడు అని చెప్పారు సార్. చెప్తే వచ్చిన అడిగాను సార్, ఎందుకని కొట్టాను. ఆయన లవ్ చేస్తున్నాడు అని చెప్పాను సార్. నేను లవ్ చేయట్లేదు అని చెప్పింది సార్ నాతోటి. నువ్వు మనం చెప్పగా తెలియవని చెప్తే బుర్ర పాడైపోయింది సార్. తర్వాత బుర్ర పాడైపోయి పిచ్చోకి వెళ్ళిపోయింది సార్. బుర్ర పాడైపోయి పిచ్చోళ్ళు అయిపోయాను. డీజే అని పేరు పెట్టింది సార్ నాకు. అది డీజే అని కదా సార్ నా పేరు. ఇంకా అమ్మాయి వదిలేసి అమ్మాయి ఇంకా ఆడుతూ ఆడి జరుగుతుంది కదా సార్. లవ్ చేసాను సార్. అడేజ్గా మొన్న ఎక్కిచ్చాడు సార్ నాకు. నా లవ్ చేస్తుంది అంటే సరే ఈసారి కత్తులు తీసాను సార్. కత్తులు తీసుకోవద్దని చూసాను కానీ
ఎందుకని మళ్ళీ గొడవ వచ్చేస్తారని ఏం వాళ్ళు వెళ్ళిపోయింది సార్. డీజే ఇచ్చింది సార్ నాకు, డీజే రాజని పేరు ఇచ్చింది సార్. ఆ పేరు డీజే బాక్స్ అంటే ఇస్తుంది సార్. డీజే బాక్స్ అంటే ఇప్పుడు నా దగ్గర డీజే బాక్స్ కూడా ఉంది సార్. నా దగ్గర ఇప్పుడు అది 5,000 సార్ డీజే బాక్స్. కొనుక్కున్నది 5,000. 5,000 సార్ కొనుక్కున్నాను. అది కొనుక్కుంటే ప్రతిదీ ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ పెడితే అక్కడ, అంటే వ్యవసాయం పెడతారు కదా సార్ డీజే, వాటి దగ్గరే ఉండుకోండి. మాకు ఒక గణపతిలోనే మా ఊర్లోనే సౌండ్ అంటారు, సౌండ్ ఉంది మాకు, గణ సౌండ్స్ అని. ఆ సౌండ్ దగ్గర అక్కడ ఉండిపోయిపోయింది సార్ నేను. ప్రతి వినాచోతికి అన్న పెళ్ళిళ్ళకి డీజే బాక్సులతో ఉండిపోను సార్ నేను. ఉండి ఆడుతూనే ఆట పక్కనే తినేవాను సార్. డీజే బాక్స్ అంటే ఇక్కడ తినేవాను సార్. డీజే బాక్స్ అంటే ఇక్కడ పడుకునేవాను సార్. అలాగా డీజే బాక్స్ ఒకసారి నా మంద ఒకసారి స్తంభం ఊడిపోతుంది సార్. అంటే కూర్చున్నాను సార్ నేను. చూస్తే స్తంభం కింద పడిపోతుంది సార్. ఇంకా రాడ్డు సార్, రాడ్డు పడిపోతుంటే మా బుర్ర మీద అప్పుడు డీజే బాక్స్ సార్ వెనకాల ఒక వ్యాన్ మీద ఉంది సార్. మేము వ్యాన్ మీద కూర్చున్నాం సార్. అదే వ్యాన్ మీద కాదు సార్, వ్యాన్ మీద వ్యాన్ డీజే ఉంటుంది కదా సార్. వ్యాన్ మీద గొట్టం కాదు, వైరు మా కరెంట్ వైరు తెగిపోయి నా మీద పడుతుంది సార్ కరెంట్ వైరు. అప్పుడు నేను డీజే బాక్స్ నాకు కాపాడింది సార్. నేనైతే లేకపోతే డీజే బాక్స్ కాపాడకపోతే నేను చచ్చిపోయింది సార్. అందుకనే సార్ నా పేరు డీజే రాజా బ్యాండ్ తెచ్చుకున్నాను. అవునా? అదే సార్ నా కథ. భలే వచ్చిందిరా పై నీకు పేరు, భలే పెట్టుకున్నా గుర్తుగా. అది నిన్ను కాపాడిందని దాని పేరు నువ్వు అటాచ్ చేసుకున్నావా? డీజే అంటే డీజే, నా పేరు రాజు అంటే డీజే రాజు. ఓకే, వెరీ గుడ్.